సో సార్ మీరు చెప్పండి. ఆహ్, మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా! సో చాలా మందితో యాక్ట్ చేశారు. అప్పుడు అంటే మీ చైల్డ్‌హుడ్‌లో చూసుంటారు మ్యామ్‌ని. సో తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది మీకు? అంటే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా వర్కింగ్ ఉండింది? ఎక్స్‌పీరియన్స్ అంటే కొంచెం ఫస్ట్‌లో భయంగా ఉండిందండి. అంటే దే ఆర్ ఆల్ లెజెండరీ యాక్టర్స్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మార్క్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఫిల్మ్ దట్ దే మేడ్. నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. మన అమ్మకున్నంత ఎక్స్‌పీరియన్స్ కానీ, అంత వర్సటైల్ క్యారెక్టర్స్ నేను పోర్ట్రే చేయలేదు. మా హీరో అంటే ఒక రకంగా ఉంటాం మేము. అసలు ఆవిడ ఎన్నో పాత్రలు వేశారు. ఎన్నో రకాలుగా పీపుల్ని కన్విన్స్ చేశారు. సో ఇనీషియల్‌గా భయం ఉండిందండి. అంటే మనం ఎలా చేస్తాం? అసలు చేయగలుగుతారా అసలు డైలాగ్? నాకు ఉంటుందండి. నా 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 భయం నాకు ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నేను యాక్చువల్లీ ఐ హర్డ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అమ్మ ఆల్సో. నాకు ఫస్ట్ డే ఆఫ్ ద షూట్కి వెళ్తున్నప్పుడు నాకు చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. అసలు భయం వేస్తుంటుంది. కరెక్ట్గా పోర్ట్రే చేస్తాను, ఎలా చేస్తాను, విల్ ఐ డూ జస్టిస్, పర్ఫెక్ట్గా ఉందా, ఆ భయం ఉంటుంది. అదే సేమ్ థింగ్ అమ్మ నాకు చెప్పారు. ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ డే వస్తాం బాబు అంటుంటే, అదేంటి అమ్మ సేమ్ అలా మారుతాను లిటరలీ. అంటే వై డిడ్ ఇట్ హ్యాపెన్ అండి. సో వెన్ ఐ సా దట్, మీరు గుర్తుందమ్మా ఫస్ట్ డే వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి అమ్మ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. సో భయం అయితే ఉండిందండి ఫస్ట్. అదే ఎప్పుడు అండి ఫస్ట్ డేకి మేము న్యూ కమర్గా ఉంటాం. మేము ఎన్ని సినిమాలు చేసినా మేము న్యూ కమర్గానే ఉంటాం. మాకు ఆ టెన్షన్ ఉంటుంది ఫస్ట్ డే. ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఒక ఎల్కేజీ స్టూడెంట్లానే ఉంటాం మేము. నేర్చుకుంటున్నాం, ఇంకా ఏదైనా చేయాలి, ఒక తపన, భయం. అంటే ఆ ప్రొఫెషన్ పట్ల మనకున్న ప్రేమ, జాగ్రత్తగా చేయాలి, ఈ పాత్ర బాగా రావాలి అని ఉంటుంది. ఆ భయం ఫస్ట్ డే ఎవరికైనా, ఇంత పెద్ద పెద్ద హీరోలకైనా కూడా ఉంటుంది. తర్వాత మెల్లిగా మారుతుంది. సో అది నిజం, వాస్తవం. అది బాబుకే కదా, నాకు అంతే సేమ్. లేదు మా సేమ్ ఫస్ట్ డే అందరికీ ఉంటుంది. ఇన్ని సినిమాలను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫస్ట్ డే ఆ టెన్షన్ అన్నది ఉంటుంది. మీరు అడగండి, ఇంకా ఎంత పెద్ద పెద్ద హీరోలైనా అడగండి, ఉంటుంది అది. కానీ ప్రతి ఒక్కళ్ళకమ్మ, ఇంకా పొగరుగా ఉంటే అది వేరే. కానీ పొగరుగా లేని వాళ్ళకి, ఇంకా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా అది ఆ తపన, ఆ భయం, కొత్తగా వచ్చాం మనం యాక్ట్ చేయడానికి అన్నది ఉంటుంది.